స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వాడుకున్న వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. తిరుపతి కాలేజీలో కావాలని లిక్కర్ బాటిల్ పెట్టినట్లు ఆధారాలున్నాయని, త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పారు. గత 5 ఏళ్లు కల్తీ నెయ్యితో భక్తులను మోసం చేశారన్న ఆయన వైసీపీకి త్వరలో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఈ లిక్కర్ ఈ సాక్షి టీవీ వాళ్ళే తీసుకొని వచ్చి లిక్కర్ పెట్టి దానికి సంబంధించిన సాక్షి టీవీ వాళ్ళే దానికి సంబంధించిన జనాలు ఉండి ఆ ప్రెస్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదో తిరుపతిలో ఏదో జరిగిపోతున్నట్లు ఒక క్రియేటింగ్ చేసి అసలు మన రాష్ట్రాల్లో ఇవాళ ఏకుంట ఏకాదశి ఈసారి తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్ గా తిరుపతి దేవస్థానం చాలా ఆర్గనైజ్డ్ గా చేసింది. ఈసారి ఎంత సిస్టమేటిక్ గా చేశారంటే ఎక్కడ కానీ ఒక స్మాల్ ఇన్సిడెంట్ లేకుండా ఈసారి ఎంత సిస్టమేటిక్ గా చేశారంటే ఇవాళ ఎమ్మెల్యేలైనా కానీ ఎంపీలైనా కానీ మినిస్టర్లైనా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టంలో అందరు కూడా వెళ్ళి ఆ దేవుడిని దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఇవాళ మంచి చేస్తుండే గవర్నమెంట్ కి ఏంటి ఈ కుళ్ళు కుతంత్రాలు చేసేది ఏంటో నాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదు. దేవుడి దగ్గర ఏంటి పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదండి. దేవుడి దగ్గర పాలిటిక్స్ చేసేదా అండి? ఇవాళ అసలు ఆ బాటిల్స్ ఇవన్నీ కూడా ఎవరు తీసుకొని వెళ్ళారు? అవన్నీ కూడా జియో ట్యాగింగ్ ఉన్నాయి ఆ బాటిల్స్ కి. ఆ జియో ట్యాగింగ్ లో ఎవరు తీసుకొని వెళ్ళారో కూడా మా దగ్గర ఐడెంటిఫికేషన్ ఉంది. ఇవాళ ఎవరు ఎలా పడితే అలాగా ఈ లిక్కర్ లో చేయడానికి అవకాశం లేదు. ఇవాళ అందరూ కూడా ఈ రకంగా ఈ అపోజిషన్ గవర్నమెంట్ కి ఎందుకు ఈ రకంగా చేయాల్సింది వస్తుంది? దేవుడి దగ్గర ఎందుకు చేయాల్సింది వస్తుంది? ఈ లిక్కర్ ఈ సాక్షి టీవీ వాళ్ళే తీసుకొని వచ్చి లిక్కర్ పెట్టి